గతంలో కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంలో ఆనాడు ఇక్కడ ఉండే మంత్రి గారు వివేక్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఆదిలాబాద్ జైలుకు పంపించింది. 25 మంది మీద మా పార్టీ నాయకుల మీద, ముఖ్యుల మీద కేసులు పెట్టి కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను అక్రమ పద్ధతిలో నడిపించి కాంగ్రెస్ వాళ్ళను బలం లేకున్నా చైర్మన్, వైస్ చైర్మన్ చేసుకోవాలని కుట్ర చేసింది ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు. ఆ సందర్భంలో మా మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. సో గౌరవ న్యాయస్థానం మాకు కండిషన్ బెయిల్ ఇచ్చి ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో మేము హాజరు కావాలని చెప్పడం జరిగింది. సో కోర్టు యొక్క ఆదేశాలను పాటిస్తూ ఇది 10వ ఆదివారం ఈరోజు కూడా హాజరు కావడం జరిగింది. ఇంకొక 3-4 ఉన్నట్టున్నాయి. సో కోర్టు మీద ఉన్నటువంటి గౌరవంతో కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం. మేము ఎట్లయితే కోర్టు ఆదేశాలు పాటిస్తున్నామో ప్రజల ఆదేశాలని ఈ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉండే మంత్రి గారు కానీ వాళ్ళ ఆదేశాలని కానీ, వాళ్ళ ఆశల్ని కానీ వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కానీ ఏది కూడా ఈ మంత్రి గారు పాటిస్తున్నారు. చాలా దుర్మార్గం ఏంటంటే చెన్నూరు నియోజకవర్గంలో ఇవాళ వడ్లు కొనేటటువంటి పరిస్థితి లేదు. అకాల వర్షాల వల్ల ధాన్యమంతా తడిసిపోయింది, కళ్ళాలలు ఉన్నాయి. నస్నాథ్లో కానీ, కిష్టంపేటలో కానీ చాలా గ్రామాలలో రైతాంగం అంతా లొల్లు పెడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. నిన్ననైతే స్వయంగా జాతీయ రహదారి మీద, రాజీవ్ రహదారి మీద ఇందారం గ్రామంలో రైతులు, రామారావుపేట ఇందారం రైతులు రోడ్డెక్కిరు, ఆందోళన చేసిరు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి కానీ, మంత్రి గారికి కానీ చీమ కుట్టినట్టయినా లేదు. ఇక జిల్లా కలెక్టర్ అనేటోడైతే వివేక్ గారి ఇంట్లో గుమాస్తా లెక్కన అయిపోయిండు. ఆయన వివేక్ గారి పనులు, కాంగ్రెస్ పార్టీ పనులు తప్ప వేరే పనులేమో ఆయనకు ప్రజల పనులు కనబడతలేదు. ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా లేరా అనేది మాకు కూడా ఎవరికి అర్థమవుతలేదు. మంత్రి గారు మొత్తానికే పట్టించుకుంటలేరు. గతంలో మేమున్నప్పుడు ఇదే యాసంగి సీజన్లో 107 కొనుగోలు కేంద్రాలు పెట్టి సుమారు 68,000 నుంచి 75,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొనేది మేము ప్రతిసారి. ఇంకా ఒక ఎమోషనల్ విషయం ఏంటంటే నాకు సంబంధించి మా నాన్న 2వ దశ కరోనా సందర్భంలో ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో. అయినా కూడా అప్పటి కలెక్టర్ భారతి గారు నేను ఇక్కడికి వచ్చి 2 సార్లు 15 రోజుల వ్యవధిలో 2 సార్లు వచ్చి రివ్యూ చేసి మొత్తం మంచిర్యాల జిల్లాకు సంబంధించి 3,56,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనిపించినాం 14 డేస్ లోపల. అంటే మా నాన్న వెంటిలేటర్ మీద ఉన్నా కూడా, సావు బతుకులలో ఉన్నా కూడా నాకు ఓట్లేసిన ప్రజలు, మా రైతులు, మా చెన్నూరు నియోజకవర్గంలో, మంచిర్యాల జిల్లాలో ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇక్కడికి వచ్చి 3-4 గంటలు రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టర్ గారి దగ్గర సెక్టార్ వైజ్గా మంచిర్యాల జిల్లాను డివైడ్ చేసి మిల్లర్లను పిలిచి, అదేవిధంగా ట్రాన్స్పోర్టర్లను పిలిచి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో జాయింట్ మీటింగ్ పెట్టి వర్షాలు పడకముందే రైతుల ధాన్యాన్ని మొత్తం కొన్నటువంటి సందర్భం. అప్పుడు రైతులు అందరికి కావాల్సిందే. రైతులకు కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనం అందరం పార్టీలకు అతీతంగా రైతుల పక్షాన నిలబడాలి. వాళ్ళకి మంచి జరిగేటట్టు, న్యాయం జరిగేటట్టు చూడాలి తప్ప దీంట్లో ఈ చిల్లర రాజకీయాలు అవసరం లేదు. మేము మాట్లాడుతున్నది రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. మేము అనుకుంటే మేము రోడ్లు దిగ్బంధించలేమా, కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడించలేమా? మేము అట్లా చేస్తలేం కదా. రైతుల దగ్గరికి పోయి మీరు బాధపడకండి, ధైర్యం కోల్పోకండి, మీ తరపున మేము మాట్లాడుతున్నాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నామని చెప్పి మేము ఇట్లా మాట్లాడుతున్నాం. రైతులకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీడియా ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి సమస్యలు తీసుకొస్తున్నాం తప్ప ఏమైనా లొల్లు పెడుతున్నామా? పంచాయతీలు ఇస్తాం. నిన్న ఇందారంలో రామారావుపేట, ఇందారం 2 గ్రామాలకు సంబంధించిన రైతాంగం వాళ్ళు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూర్చోలే. వాళ్ళ కిష్టంపేటలో లొల్లు అవుతుంది, తర్వాత పారిపల్లిలో లొల్లైంది, మొన్న అస్నాథ్లో లొల్లైంది, అడిదిక్కు నాగపూరు, బీరవెల్లి, చాకపల్లి, పొక్కుర గ్రామాల పొంటి, ఎర్రగుంటపల్లి, కొమ్మెర అకాల వర్షం పడితే రైతులంతా మొత్తం ధాన్యం తడిసిపోయింది. మా సంగతి ఏందని వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి, వడ్లు కొనిపియండి, మామిడి రైతులను కూడా కలవండి, ధైర్యం ఇవ్వండి. అక్కడ వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగింది. కొంచెం సమస్యలు పట్టించుకోర్రి, మొద్దు నిద్రకి వెళ్ళి బయటకు రండి అని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. మీరు ఇట్లనే చేస్తాము, ఇట్లనే ప్రవర్తిస్తామంటే డెఫినెట్గా ఖచ్చితంగా ఏదో రోజు ఆందోళనకి మేము మా రైతాంగం పక్షాన, మా ప్రజల పక్షాన, ప్రధాన ప్రతిపక్షంగా ఏదో రోజు మేము కూడా ఆందోళన కార్యక్రమానికి డెఫినెట్గా శ్రీకారం చుడతాం. చాలా గట్టిగా చేస్తాం. అది మేము కూడా మీకు టైం ఇస్తున్నాం. ఇప్పటికి నేను ఇది 3వసారి మీడియా మిత్రులకు మాట్లాడడం, 15 రోజుల వ్యవధిలో 3వసారి మీడియాకు మాట్లాడడం, మీడియా ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం. మీరు ఇట్లనే వ్యవహరిస్తే డెఫినెట్గా చాలా పెద్ద ఎత్తున చెన్నూరు నియోజకవర్గంలో కానీ, మంచిర్యాల జిల్లాలో కానీ రైతాంగం పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. థ్యాంక్ యూ.
వారి కొడుకు మీద పోక్సో కేసు నమోదైంది. మరి నమోదై 36-37 గంటలు అవుతుంది. ఇప్పటిదాకా కూడా ఆయనను అరెస్ట్ చేయలేరు. అది కరెక్ట్ పద్ధతి కాదు. డెఫినెట్గా ఆయనను అరెస్ట్ చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు బీజేపీ ఇద్దరు మిలాఖత్ కాకపోతే కాంగ్రెస్ మంత్రులు ఎందుకు మాట్లాడతలేరు ఈ అంశం మీద? కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతలేడు? రాహుల్ గాంధీ దేశంలోని అన్ని సమస్యల మీద ట్విట్టర్లో ట్వీట్లు చేస్తాడు కదా. మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఎందుకు స్పందిస్తలేరు ఈ విషయం మీద? మీరు బీజేపీ ఒకటేనా? ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ మంత్రి అయ్యుండి ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం, వడ్లు కొనకపోవడం, అదేవిధంగా ఈదురు గాలులకు, అకాల వర్షాలకు మొత్తం మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి. మామిడి పళ్ళు కూడా రాలిపోయినాయి, మామిడికాయలు రాలిపోయినాయి. కనీసం మామిడి రైతులకు ధైర్యం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా పత్తి రైతులు రోడ్డెక్కితే ఆనాడు పత్తి రైతులకు సంబంధించి పత్తి కొని కాటన్ సిసిఐతో, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అధికారులతో మాట్లాడి పత్తి కొనిపించేటటువంటి పరిస్థితి లేదు. అంటే మొత్తంగా ఈ నియోజకవర్గాన్ని మంత్రి గారు ఇక్కడ రైతుల్ని, ఇక్కడ ప్రజల్ని గాలికి వదిలేసిర్రు. వారు మాత్రం మంత్రి పదవిలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చాలా బిజీగా ఉన్నారు వారు. సో ఇది నిజంగా చాలా బాధాకరం. ఇప్పటికైనా మంత్రి గారు కళ్ళు తెరవాలి, జిల్లా అధికార యంత్రాంగం కూడా కళ్ళు తెరవాలి. మొన్నటికి మొన్న లక్షడిపేట దగ్గర పాపం రైతులు చనిపోయింది. ఆ రోజు మా జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు, మా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు, మా పార్టీ శ్రేణులంతా ఒక 3-4 గంటల పాటు ఎర్ర టెండలో లక్షడిపేట రోడ్డు మీద బైఠాయించి ఆ కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పారు, డిమాండ్ చేసిర్రు. అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామన్నారు. మరి ఇప్పటిదాకా దాని మీద కూడా ఉలుకులేదు, పలుకులేదు. మొద్దు నిద్రలో ఈ ప్రభుత్వం ఉంది. చాలా దారుణం. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంది. కేవలం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గమే కాదు, రాష్ట్రమంతా అన్నమో రామచంద్ర అని రైతు అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణలో కనబడుతూ ఉంది. చాలా దారుణం, ఇది బాధాకరం. ఇప్పటికైనా జిల్లా మంత్రి గారు కళ్ళు తెరవాలి. ఇమ్మీడియట్గా తక్షణమే వారు చొరవ తీసుకోవాలి. మొన్న అస్నాదు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతుల పక్షాన మా పార్టీ లీడర్లు సందర్శించారు. పోయి వాళ్ళకి ధైర్యం చెప్పే, ఏం జరుగుతుంది ఏందో చూసి రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడ కాంగ్రెస్ నాయకులు మా వాళ్ళ మీద తిరగబడేది లొల్లులు పెడుతున్నారు. మా మీద తిరగబడు ఏంద్రా నాయన, మీ మంత్రి మీద తిరగబడుర్రి, మీ మంత్రి మీద లొల్లు పెట్టుర్రి. లారీలు తెప్పిమని, వడ్లు కొనిపిమని, వర్షాలు పడుతున్నాయి తాటిపత్రులు ఇప్పిమని, ఆ బారదానులు అంటారు కదా అవి, ఆ గోని సంచులు ఇప్పిమని, ఆ సుత్తిళ్ళు దబ్బునాలు ఇప్పిమని, 41 కిలోలకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి మోసంలో అధికారులు ఇట్లా చేస్తున్నారు, మా నాయకులు ఇట్లా చేస్తున్నారు. మరి మంత్రి గారు మీరు నిలబడుర్రి రైతుల పక్షాన అని చెప్పి ఇటువంటి విషయాల మీద మంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులను కోరుతా ఉన్నా.